నా పేరు అనీష్ అండి. మా నాన్న ఆటో డ్రైవర్, మా అమ్మ హౌస్ వైఫ్, మా అన్నయ్య ఆటో డ్రైవర్, నేను ఒక ఆటో డ్రైవర్ని. నాకు 10 years ఉన్నప్పుడు మా ఊర్లో కాంపిటీషన్ జరిగింది. మా ఫ్రెండ్స్ కూడా పార్టిసిపేట్ చేశారు, నేను కూడా చేశాను. కానీ మా ఫ్రెండ్స్ అందరికీ ప్రైజులు వచ్చినాయి, నాకు రాలేదు. చాలా బాధ అనిపించింది. 100 మంది చూసి నన్ను నవ్వారు. ఈ 100 మంది చేత ది బెస్ట్ డాన్సర్ అనిపించుకోవాలని నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను. చదువు మానేసిన తర్వాత లారీ క్లీనర్గా వెళ్ళాను. లారీ క్లీనర్ చేసినప్పుడు డాన్స్ ప్రాక్టీస్ చేయడం కుదిరేది కాదు. మా నాన్నగారి దగ్గరికి వచ్చేసి ఆటో నేర్చుకున్నాను. ఆటో నడుపుతూ డాన్స్ ప్రాక్టీస్ చేసేవాడిని. మా ఊర్లో అంత పెద్ద పెద్ద డాన్స్ ఇన్స్టిట్యూట్లు ఉండవండి. పెద్ద కొరియోగ్రాఫర్ దగ్గర డాన్స్ నేర్చుకోవాలనిపించింది. ఫీజు కట్టాలంటే ఎట్లా కట్టాలి? మా ఫ్రెండ్ ఒక అతను ఉంటే ఒక హోటల్లో జాయిన్ చేశాడండి సర్వర్గా. హోటల్లో పనిచేస్తున్నప్పుడు డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి టైం సరిపోయేది కదండి. నాకు ఆటో వచ్చు కాబట్టి ఆ హోటల్లో మానేసి ఆటో నడుపుతూ డాన్స్ ప్రాక్టీస్ చేసేవాడినండి. నేను ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురు లేని ఆటగాణ్ణి, అందమైన పాటగాణ్ణి, మంచోళ్లకు మంచి వాణ్ణి, తప్పుడోళ్ల వేటగాణ్ణి, అచ్చమైన తెలుగు వాణ్ణి, మచ్చలేని మనసు వాణ్ణిరా. ఘర్షణలో సెలెక్ట్ అయ్యానండి. మా గ్రూప్ అంతా ఫ్రెండ్లీగా ఒక ఫ్యామిలీగా కలిసిపోయామండి. చాలా హ్యాపీగా ఉన్నాం. దేవుడు ఘర్షణ రూపంలో నాకు ఒక అవకాశం ఇప్పించాడండి. ఆ అవకాశంతో పాటు ఒక వరం కూడా ఇచ్చాడండి. ఆ వరమే మా విద్యారావు మేడం. Anish is basically a very good dancer. ఒక్క స్టైల్ అని కాదు, he can do everything. Western కానివ్వండి, folk కానివ్వండి, anything. You name it, he can do it. As a person, I think he's very fun loving and very jovial. తనకి బ్యాడ్ క్వాలిటీ అంటే కనుక క్వశ్చన్స్ ఎక్కువ, డౌట్స్ ఎక్కువ. తనకి కోరిక ఏంటంటే ఒక పెద్ద మంచి కొరియోగ్రాఫర్ అవ్వాలి ఫ్యూచర్లో అని. సో ఐ థింక్ హీల్ డెఫినెట్లీ మేక్ ఇట్. ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నామంటే దానికి కారణం మా విద్యారావు మేడమే. నేను ప్రపంచంలో ముందుగా థ్యాంక్స్ చెప్పాలంటే మా అమ్మ నాన్నల, మా అన్నయ్యకండి. ఇంత మంచి స్టేజీని, ఇంత మంచి గ్రూప్ని ఇచ్చిన ఘర్షణకి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అండి.